ఆల్రైట్, కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. భారీగా అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున సన్నిహితులు స్నేహితులు ముద్రగడకు చివరిసారి నివాళులర్పించడానికి తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రాంతి అక్కడికి వెళ్లడంతో ముద్రగడ కూతురు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరుగుతోంది అక్కడ? అంటే పూర్తిగా అయితే మాత్రం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రి చివరి చూపుల కోసం ప్రయత్నించడం జరిగింది. అయితే ప్రతిపాడు వద్దే ఆమెను పోలీసులు కూడా ఆపారు. కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, రావద్దు అని చెప్పేసి తన కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల మీరు ఆగిపోండి అని చెప్పినప్పుడు కూడా తన తండ్రిని చూసేందుకు చివరి క్షణాల్లో చివరి చూపు చూసేందుకు తనకు రైట్ ఉందని చెప్పేసి ఆమె వాదించిన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మీరు అక్కడికి రావాలని చెప్పేసి కొన్ని పరిమితులు అయితే పెట్టారు. ఈ క్రమంలోనే క్రాంతి ఇక్కడ చేరుకున్నప్పుడు కూడా భౌతిక గాయం దగ్గరికి చేరుకునేందుకు ఆ తండ్రిని చూసేందుకు మాత్రం అక్కడ కార్యకర్తలు కావచ్చు, ముద్రగడ అభిమానులు కావచ్చు, ఎవరు కూడా అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం వారందరూ కూడా ప్రతిఘటించిన నేపథ్యంలోనే తోపులాట జరిగింది. తన మొత్తం కూడా ఉద్వేగభరితమైన వాతావరణంలో క్రాంతి పెద్దపెట్టును కూడా ఏడ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా బంధువులు, కార్యకర్తలు కూడా ఏమాత్రం కూడా ఆమెను లోపలికి అనుమతించేందుకు, తండ్రి భౌతిక గాయం దగ్గరికి వెళ్ళేందుకు కూడా ఎవరు అనుమతించలేదు. కేవలం ఇక్కడి నుంచి తను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా పూర్తిగా కూడా గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తూ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ప్రతిఘటించిన నేపథ్యంలో ఆమె చాలాసేపు కూడా రోడ్డుపైన ఇక్కడ నివాసం దగ్గర ఉన్నటువంటి నేలపైనే కూర్చొని కూడా ప్రతిఘటించారు. అయితే పోలీసుల బందోబస్తు మధ్య కొద్దిసేపటి క్రితమే ఆమెను ఇక్కడి నుంచి బయటికి పంపించారు. ఆమె తన కారులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి భౌతికమైన ప్రాంతానికి పెద్ద ఎత్తున స్థానికులు, కిర్లంపూడిలో సంబంధించినటువంటి స్థానికులందరూ వస్తున్నారు. అదేవిధంగా కాపు సంఘానికి, కాపులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఉన్నటువంటి చూసేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక విషాదకరమైన ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభంతో తమకున్న అనుబంధాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేవలం తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో మాత్రమే కాదు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేసిన సందర్భం. చాలా సీనియర్ రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా కీలకమైనటువంటి ఉద్యమ నేతగా, ప్రత్యేకంగా చెప్పుకుంటే సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఉద్యమ నేతగా కూడా ఆయన పెద్ద ఎత్తున చాలా ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఆయనతో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆయనతో పాటు ఉద్యమంలో కలిసి, పోరాటంలో కలిసి, ఆయనతో పాటు కలిసి నడిచినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వస్తున్నారు. ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో, చాలా ఇళ్ళ ఎదుట కూడా పెద్ద ఎత్తున కూడా ముద్రగడ పద్మనాభానికి నివాళులు అర్పిస్తూ ఎవరికి వారు ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని తమ అంతిమ నివాళి కూడా అర్పించినటువంటి ఆయన పైన అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నటువంటి పరిస్థితులు అయితే గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఆయన భౌతికాన్ని చూసి ప్రత్యేకంగా కూడా వారి చివరి క్షణాలను కూడా ఆయన చూసేందుకు కూడా వస్తున్నటువంటి పబ్లిక్ని కూడా మనం చూడవచ్చు. వీరికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం ఒక ఉద్వేగభరితమైన వాతావరణం. ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ముద్రగడ పద్మనాభం చేసినటువంటి సేవలు, ఈ ప్రాంత అభివృద్ధికి, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసినటువంటి సేవలను నెరవేర్చుకోవడంతో పాటు ప్రధానంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా ఉద్యమాల్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించి కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో ఇక్కడ వారికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ ఆయన అంతిమ యాత్రలో కూడా పాల్గొనేందుకైతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.